అసెంబ్లీ సమావేశాలు వైసీపీ అధినేతకు అగ్ని పరీక్షగా మారాయా? అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్లాలా వద్దా అనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోందా? ప్రస్తుతం పంతం కంటే కూడా పదవే ముఖ్యమనే ఆలోచనకు వైఎస్ జగన్ వచ్చారా? అసెంబ్లీలోనే తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారా? జగన్ అసెంబ్లీకి వస్తే సభలో అసలైన రాజకీయ యుద్ధం జరగడం ఖాయమా? వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా వద్దా అని డిసైడ్ కాలేకపోతున్నారు. ప్రస్తుతం జగన్ ముందు రెండే దారులున్నాయి. ఒకటి పంతానికి ప్రతీక, మరొకటి పదవికి రక్ష అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న అవమానాన్ని దిగమింగి పంతం వదులుకున్నట్టు అవుతుంది. హాజరు కాకపోతే రాజ్యాంగ నిబంధనల ప్రకారం పులివెందుల ఎమ్మెల్యే పదవికే ప్రమాదం వస్తుంది. ఈ రెండిటిలో వైఎస్ జగన్ ఏది ఎంపిక చేసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు వైసీపీ నేతలకు సైతం ఈ వ్యవహారం కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైనాట్ 175 పేరుతో ఎన్నికల్లో ప్రచారానికి దిగిన వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. శాసనసభ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 మంది ఎమ్మెల్యే సభ్యుల బలం అవసరం. కానీ వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. దాంతో స్పీకర్ ఆ హోదాను నిరాకరించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని, తమ గొంతు నొక్కే ప్రయత్నమని జగన్ తీవ్రంగా విమర్శించారు. గౌరవం లేని సభలో అడుగు పెట్టేది లేదని, ప్రజాక్షేత్రమే తన అసలైన వేదిక అని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. తన ఓటమిని అంగీకరించలేదనో, అధికార పక్షంపై తన నిరసనను బలంగా వినిపించాలనో తీసుకున్న ఈ నిర్ణయం కార్యకర్తలకు మాత్రం బలమైన సందేశాన్ని పంపింది. అయితే ఈ రాజకీయ పంతానికి రాజ్యాంగం ఒక గడువు పెట్టింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 సెక్షన్ 4 ప్రకారం సభ అనుమతి లేకుండా ఒక సభ్యుడు వరుసగా 60 సమావేశాల దినాలు గైహాజరైతే ఆ సభ్యుడి స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం సభకు ఉంటుంది. అంటే జగన్ తన బహిష్కరణను ఇలాగే కొనసాగిస్తే ఆయన తన ఎమ్మెల్యే పదవికే దూరం కావాల్సి వస్తుంది. ఇది కేవలం ప్రతిపక్ష హోదా కోల్పోవడం కన్నా చాలా పెద్ద రాజకీయ నష్టం. పులివెందుల ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచినట్టు అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల విషయంలో వైఎస్ జగన్ ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ పంతాలు, వ్యూహాలు పరిస్థితులను బట్టి మారవచ్చు. కానీ రాజ్యాంగ నిబంధనలు శాశ్వతం. పంతం కోసం పదవిని పనంగా పెట్టడం రాజకీయంగా ఎదురుదెబ్బ అనే వాదన వినపడుతుంది. అంతేకాదు, శాసనసభ పక్షనేతగా సభకు దూరంగా ఉండడం మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే అసెంబ్లీ అనేది ప్రభుత్వ తప్పులను, విధానాలను అధికారికంగా ప్రశ్నించడానికి, ప్రజల వాణిని వినిపించడానికి ప్రతిపక్షానికి లభించే అతిపెద్ద వేదిక. దాన్ని వదులుకోవడం అంటే ప్రత్యర్థికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందువలన జగన్ ముందున్నది సంక్లిష్టమైన ఎంపిక అనే చర్చ జరుగుతుంది. అయితే అంతిమ నిర్ణయం మాత్రం స్పష్టంగానే కనిపిస్తుంది. పంతం కన్నా పదవిని, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే ఆయన మొగ్గు చూపే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన అసెంబ్లీకి తిరిగి రావడం అనివార్యంగా కనిపిస్తుంది. ఇటీవలే చిత్తూరు జిల్లా రాజంపేట పర్యటనలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వైఎస్ జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ నాయకులు మాట్లాడితే సిద్ధం సిద్ధం అంటారని ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు నిజంగా అసెంబ్లీకి రావడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో అభివృద్ధి, సంక్షేమంపై చర్చించేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారో చూపించమని సవాల్ విసిరారు. అభివృద్ధి జరిగితేనే సంక్షేమం సాధ్యమని, సంపద సృష్టించడం చేతనైతే పథకాలు అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు సవాల్ను వైసీపీ లీడర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్వీకరించారు.
అసెంబ్లీకి వచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని, కానీ ముందుగా జగన్కి ప్రతిపక్ష హోదా ఇస్తారా అని ప్రశ్నించారు. సభలో జగన్ పాల్గొని మాట్లాడాలంటే అధికార విపక్ష హోదా ఇవ్వాలని సజ్జల డిమాండ్ చేశారు. అయితే సజ్జల ప్రకటనతో జగన్ అసెంబ్లీకి రారని తేలిపోయింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే జగన్ అసెంబ్లీకి వెళ్లడాన్ని ఓటమిగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ సభ లోపల పోరాటాన్ని కొనసాగించే వ్యూహాత్మక ఎత్తుగడలా ఎలా ప్రచారం చేసుకుంటారనేది కీలకంగా మారింది. ఏది ఏమైనా వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తే మాత్రం ఏపీ శాసనసభలో అసలైన రాజకీయ సమరానికి తెరలేవడం ఖాయమంటున్నారు.